నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా కరువుతో కటకటలాడుతున్న అనంతపురం జిల్లాకు కల్పతరువుగా ఉన్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయని, సంస్థను కాపాడుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు పోతుల నాగరాజు పిలుపునిచ్చారు. ఈ నెల 14న కల్పతరువు ఆర్డీటీకి ఆర్థిక కష్టాలు శీర్షికన అంకుశం దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు పోతుల నాగరాజు శనివారం అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ, విదేశీ నుంచి ఆర్డీటీకి వచ్చే నిధుల విడుదలకు కొర్రీలు వేయకుండా వెంటనే విడుదల చేసి ఆర్డీటీని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ 18న అనంతపురంలో చేపట్టనున్న దీక్షకు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఆర్డీటీ సంస్థ నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ ముందుకు కదలాలని డిమాండ్ చేశారు. తాను చేపట్టనున్న దీక్షకు రాజకీయాలు, కుల, మతాలు, ప్రాంతాలకు అతీతంగా వచ్చి మద్దతు తెలపాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1969 స్థాపించిన ఆర్డీటీ సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని ఆ సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఆ సంస్థలో 3,000 మంది ఉద్యోగాలు కల్పిస్తూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో 3,500 గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు, విద్య, వైద్య సేవలు వేలాది మందికి అందిస్తున్న సంస్థ క్రీడలు, మహిళలకు ఉపాధి, ఎకాలజీ, గృహ నిర్మాణము, పేద రైతు లక్షలకు ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న సంస్థ ఆర్డీటీ సంస్థ అన్నారు. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థకు అందిస్తున్న విదేశీ నిధులకు సంబంధించి రెవెన్యూలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉంచడం వల్ల ఆర్డీటీ సంస్థ నిర్వహించే కార్యకలాపాలు స్తంభించాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్లు, మీడియా మిత్రులందరూ కూడా సంఘీభావం తెలిపి ఈ ఉద్యమంలో పాల్గొనాలని పోతుల నాగరాజు కోరారు. తెలుగు రాష్ట్రాల్లో పేదరిక నిర్మూలనకు, ప్రజల యొక్క ఆర్థిక జీవన ప్రమాణాలను పెంచడానికి దాదాపు 1969లో ఏర్పాటైనటువంటి ఆర్డీటీ సంస్థను ఈరోజు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగు మాట్లాడేటువంటి ప్రజలకు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి పౌరునికి బాధ్యత ఉంది అని చెప్పి ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ సమితి భావించి, ఎందుకంటే దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు, మతతత్వ రాజకీయాలు, అణిచివేత రాజకీయాలు, విభజన రాజకీయాలు చూస్తూ ఉన్నాం. కానీ ఒక సాధారణ పౌరుడు ఎక్కడో స్పెయిన్ నుంచి వచ్చి 1969 అంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మనం పుట్టక ముందు ఏర్పాటైనటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం భారతదేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి